ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన బాగున్నారని నమ్ముతున్నాను. మీరు ఏ పరిస్థితులు ఓడిపోతున్నారో, ఎక్కడ కన్నీరు కారుస్తున్నారో, ప్రతి విషయంలోనూ లేవనెత్తాలని ప్రతిరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా తప్పక నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదివి మీ అందరి కొరకు భారంతో ప్రార్థిస్తున్నాను. ఆత్మీయంగా పడిపోయారో, శారీరకంగా పడిపోతున్నారో, మానసికంగా నలిగిపోతున్నారో, ప్రతి విషయంలో మీరు లేవనెత్తబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి, విజయం పొందుకోండి. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు మనుషులు మిమ్మల్ని ఏ విధంగా పిలుస్తున్నారో, మీకు ఏ పేరు పెట్టారో, ఏ పేరుని బట్టి మీరు నిందించబడుతున్నారో, అయితే ఈరోజు దేవుడు మీకు క్రొత్త పేరు నియమించబోతున్నాడు. ఆయన నిన్ను క్రొత్త పేరుతో పిలవబోతున్నాడు. ఆయన పెట్టిన ఆ పేరుని బట్టి జనములందరూ కూడా నీ నీతిని కనుగొంటారు. రాజులందరూ కూడా నీ మహిమను చూడబోతున్నారు. నీ జీవితంలో ఇంతవరకు నువ్వు అనుభవించిన నింద, అవమానము అవన్నీ కూడా కొట్టివేసి ఒక క్రొత్త జీవితాన్ని, నూతనత్వాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నారు. ఈరోజు నీ పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు పనికిరాని వాడవని, నీ వల్లకి ఏ ఉపయోగం లేదని, నువ్వు నశించిపోయేవని, నువ్వు పాడైపోయిన జీవితమని, లేక నువ్వు గొడ్రాలువని, లేక నీ జీవితం ఇక ఇంతే శాపగ్రస్తమైన జీవితమని, నీకు చదువు లేదని, జ్ఞానం లేదని, నువ్వు ఎప్పటికీ ఈ విధంగానే ఉంటావని, నువ్వు పాపాత్ముడవని, పాపాత్మురాలవని, ఈ విధంగా అనేకమైన పేర్లు పెట్టి అనేక రకాలుగా నిన్ను గురించి మాట్లాడుతున్నారేమో ప్రజలు. అవును, నీ పరిస్థితి అదే అయి ఉండొచ్చు. నీ జీవితం ఒకవేళ ప్రస్తుతం పనికిరాని దానిగా ఉండొచ్చు. నీ జీవితం ఒకవేళ నిందల్లోనే ఉండుండొచ్చు. నువ్వు పనికిరాని వాడుగా ఉన్నావేమో, పనికిరాని దానిగా ఉన్నావేమో, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నావేమో, వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నావేమో, మనుషులందరికీ నీవు ఈ విధంగానే కనబడుతున్నావేమో, కానీ ప్రభువుకు నీవు ఆ విధంగా కనబడడం లేదు. నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన చూస్తున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలని, నీకు పెట్టబడిన ఆ పేరును కొట్టివేసి నూతనమైన జీవితాన్ని, నూతనమైన సాక్ష్యాన్ని ఇవ్వాలని, నూతనమైన భవిష్యత్తుని కొరకు సిద్ధపరిచాడు ఆయన. చూడండి, పాపాత్మురాలైన స్త్రీ ఆ ఊరి వారందరి చేత పాపాత్మురాలుగా పిలువబడుతుంది. భయంకరమైన నింద, అవమానముతో ఉంది. ఆ ఊరి వారి చేతుల్లో చిక్కుబడింది. వారందరూ కూడా ఆమెను నిందిస్తూ, అవమానపరుస్తూ, రాళ్లతో కొడుతూ, నువ్వు మరణానికి పాత్రురాలవు, నీ జీవితాన్ని బట్టి నువ్వు ఇక బ్రతకడానికి యోగ్యత లేని దానవు, నువ్వు మరణానికి పాత్రురాలవని ఆమెను భయంకరంగా హింసిస్తూ హింసిస్తూ తీసుకువెళ్తున్నారు. భయంకరంగా హింసిస్తున్న వారి చేతుల నుండి ఆమె ప్రభు చేతుల్లోకి వచ్చింది. యేసుప్రభువారి దగ్గరికి వచ్చింది. అంత భయంకరమైన ఉచ్చుల నుండి, చంపుతున్న వారి చేతుల్లో నుండి ప్రభువు ఆమెను విడిపించి మరణానికి పాత్రురాలనే పేరు నుండి, పాపాత్మురాలనే పేరు నుండి, శిక్షకు పాత్రురాలనే పేరు నుండి, పాడైనదని అంటున్న పేరు నుండి ఆమెను విడిపించి ఆమెకు క్రొత్త పేరు పెట్టారు. పాపాత్మురాలనే పేరును కొట్టివేశారు. ఆయన నీతిమంతురాలుగా తీర్చిదిద్దారు. అమ్మా, ఇక్క నుండి పాపం చేయొద్దు, నీకు ఒక క్రొత్త పేరు పెడుతున్నాను, నీకు ఒక క్రొత్త జీవితాన్ని అనుగ్రహిస్తున్నాను, ఇక్క నుండి పరిశుద్ధులుగా జీవించని ఆమెతో చెప్పి ఆమె జీవితాన్ని మార్చివేశారు ప్రభు. ఆమె చరిత్రను మార్చివేశారు ప్రభు. అంతవరకు ఒక విధంగా చూచారు ఆమెను, అంతవరకు ఒక పేరుతో పిలువబడింది. అయితే ఎప్పుడైతే ప్రభువు దగ్గర తన జీవితాన్ని సమర్పించుకుందో, ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయించుకొని పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించిందో, తన జీవితం మారిపోయింది, తన పరిస్థితులు మారిపోయాయి. అందరి చేత అసహింపబడిన ఆమె జీవితము
అందరి చేత ప్రేమించబడిన జీవితంగా మారిపోయింది. అదేవిధంగా భయంకరమైన వ్యాధిగ్రస్తురాలుగా 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ అవమానంతో కప్పబడి ఉంది, నిందతో కప్పబడి ఉంది, భయంకరమైన వ్యాధిగ్రస్తురాలుగా ఉంది, సిగ్గుతో కప్పబడి ఉంది. అయితే స్త్రీ విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చింది. అంతవరకు స్వస్థత కొరకు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి, నన్ను స్వస్థపరచండి అయ్యా, నా కుమార్తెను బాగు చేయండి అయ్యా, నా బిడ్డను బాగు చేయండి అయ్యా అని ఈ విధంగా ఆయనను వేడుకొని ఆయనను అడిగి స్వస్థత పొందుకున్నారు. అయితే అంతకంటే గొప్ప విశ్వాసం కలిగి ఉందామే. నేను ఆయనతో మాట్లాడలేను, నేను ఆయనకి ఎదురుగా వెళ్ళి ఆయనతో మాట్లాడి స్వస్థత పొందుకోవడం కాదు, ఆయన నీవు స్వస్థత పొందుతున్నావు అని చెప్పకపోయినా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అని అంత గొప్ప విశ్వాసాన్ని ప్రకటించి ఆయన వెనుక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే స్వస్థత పొందుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి వరకు ఆమె రోగగ్రస్తురాలుగా పిలువబడింది. నిందతో ఉంది, అవమానంతో ఉంది, తలదించుకొని తిరుగుతుంది, సిగ్గుతో కప్పబడి ఉంది. అయితే ఎప్పుడైతే ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుందో ఆయన వస్త్రపు చెంగులో నుండి ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. ఆ ప్రభావము ఆమె రోగాన్ని ఆపివేసింది, స్వస్థతను అనుగ్రహించింది. అవును, ఆయన యొక్క ప్రభావము ఆమె రోగము కన్నా గొప్పది, ఆమె అనుభవిస్తున్న నిందల కన్నా గొప్పది, ఆమె పడుతున్న అవమానాల కంటే గొప్పది, ఆమె తలదించుకు తిరుగుతున్న ఆ సిగ్గు కంటే కూడా గొప్పదైన ప్రభావము. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఆయన ప్రభావము అద్భుతం చేయబోతుంది. నీ పాపము కంటే ఆయన కృప ఎంతో గొప్పది, నీ రోగము కంటే ఆయన శక్తి ఎంతో గొప్పది, నీవు అనుభవిస్తున్న నింద కంటే ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన శక్తి ఎంతో గొప్పది. ఇంతవరకు ఏ అవమానం గుండా నువ్వు ప్రయాణిస్తున్నావో, బంధువుల మధ్యలోకి వెళ్తే అవమానించబడుతున్నావా, స్నేహితుల మధ్యలోకి వెళ్తే అవమానించబడుతున్నావా, చివరకు దేవుని సన్నిధికి వెళ్తున్నాను కానీ అక్కడ కూడా నేను అవమానించబడుతున్నాను అనుకుంటున్నావా, పనికిరాని దానవని, పనికిరాని వాడవని, శాపగ్రస్తమైన జీవితమని, పాడైన జీవితమని, రోగగ్రస్తమైన జీవితమని, పాపానికి బానిసైపోయిన జీవితమని, వ్యసనపరురాలువని, వ్యసనపరుడవని, ఆర్థికంగా కూలిపోయేవని, కుటుంబపరంగా చితికిపోయేవని, ఏమీ లేని వాడవుగా, ఏమీ లేని దానముగా ఉన్నారని పిలువబడుతున్నారా ఇంతవరకు? అయినప్పటికీ భయపడకండి. ఈరోజు ప్రభు నిన్ను గొప్ప పేరుతో పిలువబోతున్నాడు. అందరి ఎదుట నిన్ను అవమానం నుండి లేవనెత్తి, నింద నుండి లేవనెత్తి నిన్ను ఉన్నతమైన పేరుతో పిలువబోతున్నాడు. ఆయన నీకు పెట్టిన పేరును బట్టి, ఆయన నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నిన్నే విధంగా లేవనెత్తాడో ఆ స్థితిని చూచి జనములందరూ కూడా నీ నీతిని కనుగొంటారంట. రాజులందరూ నీ మహిమను చూస్తారు. అంటే రాజులంత గొప్పవారు కూడా నీ మహిమను చూడబోతున్నారు, నీ ఆత్మీయతను చూడబోతున్నారు, నీ నీతిని చూడబోతున్నారు, నీ పరిశుద్ధతను చూడబోతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప పేరుతో వారు కూడా నిన్ను పిలవబోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు నీ జీవితం ఏ విధంగా ఉన్నా భయపడొద్దు. ఇక్కడ నుండి నీ పేరును దేవుడు మార్చివేయబోతున్నాడు. ఆనాడు మోసగాడుగా ఉన్న యాకోబు పేరుని ఏ విధంగా ఇశ్రాయేలుగా మార్చాడో అదేవిధంగా నీ పేరును కూడా మార్చబోతున్నాడు. అయితే నీవు యాకోబు వలె ప్రభు పాదాలు పట్టుకుంటే, ఆ పాపాత్మురాలైన స్త్రీ వలె ప్రభు చేతుల్లో పడితే, ఆ రోగగ్రస్తురాలైన స్త్రీ వలె ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతానని అప్పటి వరకు ఎవ్వరు విశ్వసించినంతగా విశ్వసించిన ఆమె వలె నువ్వు విశ్వసించి ప్రభు చెంతకు వెళితే ఆయన చేతులు నిన్ను బాగు చేస్తాయి, ఆయన చేతులు నిన్ను లేవనెత్తుతాయి, ఆయన చేతులు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాయి. ఇంతవరకు నీవు పొందిన అవమానాలు, నిందలు, రోగము, శ్రమ, శోధన, పాపము, వ్యసనాలు అన్నీ కొట్టివేయబడతాయి. నీకు ఒక క్రొత్త పేరును, క్రొత్త జీవితాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఈ మాటలు నమ్ముతున్నారా? దేవుని వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నట్లయితే ఈరోజే దేవుడిని జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. తండ్రి, నాకు కూడా అటువంటి జీవితం కావాలయ్యా, ఇంతవరకు జీవించిన పనికిమాలిన జీవితం నాకు వద్దయ్యా, నాకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. ఇదిగో తండ్రి, నేను నీకు లోబడుతున్నాను, నా జీవితాన్ని మార్చండి అయ్యా అని ప్రతి ఒక్కరం కూడా మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామా? తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు అయ్యా. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు. ఎంత అవమానంలో, నిందలో ఉన్నా భయపడద్దు,
మీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తున్నాను. మీకు ఒక క్రొత్త ప్రారంభాన్ని ఇస్తున్నాను. ఇంతవరకు మీరు పొందిన ప్రతి నింద అవమానం కొట్టివేయబడుతుంది. మీ పేరును మార్చివేయబోతున్నాను. మీ జీవితాన్ని మార్చివేయబోతున్నాను. నీ స్థితిగతులను మార్చివేయబోతున్నాను. నీ చరిత్రను మార్చివేయబోతున్నాను అని వాగ్దానం చేశారు. అవునయ్యా, మా చరిత్రను మార్చడానికి నీకు సాధ్యమే. మా పరిస్థితులన్నీ మార్చడానికి నీకు మాత్రమే సాధ్యం. మా బ్రతుకులను మార్చడానికి నీకు మాత్రమే సాధ్యం. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి నీకు మాత్రమే సాధ్యం. మమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి నీకు మాత్రమే సాధ్యం. పాడైన జీవితాన్ని బాగు చేయడం నీకు మాత్రమే సాధ్యం. తండ్రి, అందుకే నీ చేతుల్లోకి వస్తున్నాం. మమ్మల్ని బాగు చేయండి నాయన. మా ఆత్మీయ కుటుంబాన్ని బాగు చేయండి అయ్యా. ఈరోజు ఎంతమంది నిరాశలో ఉండి ఇక నా జీవితం ఇంతే అన్నట్లుగా కృంగిపోతున్నారో, లేదు, నీ జీవితాన్ని నేను నూతనంగా మార్చబోతున్నాను. నీ జీవితాన్ని టోటల్గా మార్చివేస్తానని వాగ్దానం చేసిన తండ్రి, ప్రతి జీవితాన్ని మీరు దర్శించారని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని, ప్రతి కుటుంబంలో నూతన పరిస్థితులు మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. అసాధ్యమైనది లేనివాడా, నీ చేతులకు మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని పేరు చెప్పున అప్పగించుకుంటున్నాను. ప్రతి జీవితాన్ని బాగు చేయండి. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. నన్ను బట్టి అయితే ఏమాత్రము కాదయ్యా, కృప కొరకు వేడుకుంటున్నాను. యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. ప్రతి ఒక్కరిని యేసుని రక్తంలో దాస్తున్నాను. వారి ఆపద, వారి కష్టము, వారి వేదన, వారి లోటుపాట్లు ఏదైనా సమస్తమును మార్చగల శక్తి నీకుందయ్యా. సమస్తమును క్రొత్తదిగా చేయగల శక్తి నీకుంది. ప్రతి జీవితంలో నూతన కార్యములు జరుగునుగా కేస్తున్నామములు. ప్రతి కుటుంబంలో నూతన అద్భుతాలు జరుగునుగా కేస్తున్నామములు. ప్రతి కోమటి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ వారి పడుతున్న శ్రమలన్నిటి నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి శ్రమ కొట్టివేయబడుగాక, ప్రతి రోగము కొట్టివేయబడుగాక, ప్రతి ఆర్థిక బంధకమును విడుదల పొందుకొందురుగాక, ప్రతి పాపం నుండి, ప్రతి శాపం నుండి, ప్రతి వ్యసనము నుండి విడుదల పొందుకొందురుగాక, ప్రతి వేదన కన్నీరు తుడిచివేయబడుగాక. తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాలు మీరు అద్భుతం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రత్యేకంగా ఈరోజు 10th ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. మీరు తోడుగా ఉండి, నీ దూతలను తోడుగా ఉంచి, జ్ఞానమును, జ్ఞాపకశక్తిని దయచేసి ఆశ్చర్యకరమైన రీతిలో నడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారిని కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి, నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. కృంగిపోయి లేవనెత్తబడ్డానికి ఏ సోర్స్ లేదనుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీకు ఒక గొప్ప శుభవార్త. దేవుడు మీ జీవితాన్ని టోటల్గా మార్చివేయబోతానని వాగ్దానం చేశారు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.